ఈరోజు క్రిటిసిజంకి ఎవరికి అర్హత ఉంది, ఎవరిని ఎక్కువగా విమర్శించవచ్చు, ఎవరు విమర్శకి అర్హత కలిగి ఉన్నారు అని అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దే విల్ బి క్రిటిసైజ్డ్. నమ్ముతున్నారా మీరు? అందుకనే ఒకళ్ళు అన్నారు ఏంటిదంటే, మీరు క్రిటిసిజం గురించి భయపడుతున్నట్లయితే, ఎవరో విమర్శిస్తారని భయపడుతున్నట్లయితే సే నథింగ్, డూ నథింగ్, బీ నథింగ్ అంట. ఏం చేయాలంట? ఏం చేయొద్దంట, ఏం మాట్లాడొద్దంట, ఏం అవ్వకూడదంట. అప్పుడు మనకి విమర్శ రాదు. అప్పుడు బాగుంటుంది కదా జీవితం, అప్పుడు హాయిగా ఉంటుంది కదా. కానీ విమర్శలకి కారణం అయ్యేది ఏంటిదంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు విమర్శించబడతారు. అది మంచి చేసినా కీడు చేసినా. మన జీవితంలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణము ఏంటిది అని అంటే, మనుషులు ఏమనుకుంటారో. ఈరోజు మనల్ని కూడా, మరి ముఖ్యంగా భారతదేశంలో మనల్ని కూడా పట్టి పీడిస్తుంది ఏంటిదంటే, వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, స్నేహితులు ఏమనుకుంటారో. మీరు కూడా అనుకుంటున్నారా వాళ్ళు ఏమనుకుంటారో నేను ఇది చేయకపోతే, వాళ్ళు ఏమనుకుంటారో నా బాబు ఇంజనీరింగ్ చదవకపోతే, వాళ్ళు ఏమనుకుంటారో తను డాక్టర్ చేయకపోతే, వాళ్ళు ఏమనుకుంటారో నేను ఫెయిల్ అయితే. ఇప్పుడు ఏంటి భయము? మనం ఫెయిల్ అయితే మన జీవితం ఏమైపోతుంది కాదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారో నేను ఫెయిల్ అయితే, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, అది పెద్ద భయం కదండి. ఈరోజు వాళ్ళకి ఏం చెప్పాలి, నేను ఫెయిల్ అయ్యానని చెప్పాలా, అయ్యయ్యో అని ఆ భయం. ఫెయిల్ అయ్యింది కూడా పక్కన పెడతారు, చదవలేదన్నది కూడా పక్కన పెడతారు. కానీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం వస్తుంది కాబట్టి భయపడుతూ ఉంటారు. మన జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటిదంటే, మనుషుల అభిప్రాయం గురించి భయపడుతున్నాం. నేను ఒక్కటే చెప్పగలను, లెట్ యువర్ ఫ్యూచర్ స్పీక్. మీ భవిష్యత్తే మాట్లాడనివ్వండి. మీరేం మాట్లాడకండి, మీరేం సమాధానం ఇవ్వకండి, మీరేం జవాబు ఇవ్వకండి. లెట్ యువర్ ఫ్యూచర్ స్పీక్. యాజ్ లాంగ్ యాజ్ మీరు దేవుని చేతిలో మీ జీవితాన్ని పెట్టినంత కాలము, లెట్ యువర్ ఫ్యూచర్ స్పీక్. మీ భవిష్యత్తే మాట్లాడనివ్వండి. పీపుల్ విల్ కమ్ అండ్ సే, ఐ నో. చాలామంది వస్తూ ఉంటారు, ఇప్పటికీ కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు చూశాను, స్కూల్లో ఉన్నప్పుడు చూశాను, చాలా కంత్రి పనులు చేసేదాను కదా, లేకపోతే ఎన్నో అల్లరి పనులు చేసేదాను కదా. అంటే ఐ నో బట్ ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ కదా. దేవుడు మార్చిన వ్యక్తి. నీ గతం అంతా తెలుసు అంటే నాకు కూడా తెలుసు, పర్వాలేదులే. దేవుడు మార్చగలిగిన సమర్థుడు, మార్చాడు, ఆయన వాడుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది వచ్చి మనల్ని అనగద్రొక్కాలని, మనల్ని కించపరచాలని ఏం చేస్తారంటే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నాకు తెలుసు, నువ్వు ఈరోజు పెద్ద మాట్లాడుతున్నావా, నువ్వు ఈరోజు పెద్దోళ్ళగా ఏదో భక్తిపర్రాలుగా మాట్లాడుతున్నావా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, నువ్వు చిన్నప్పుడు ఎలాగ తిరిగేవాడువో రోడ్ల పైన, అవన్నీ నాకు తెలుసు అని అంటే తెలుసు కదా. కానీ దేవుడు చూడ నన్ను ఎలాగ మార్చాడని చెప్పాలి కదా. ద పీపుల్ విల్ ఆల్వేస్ ట్రై టు పుట్ యూ ఇన్ అ బాక్స్. ఒక డబ్బాలో, ఒక స్థానంలోనే, ఒక చోటని ఉంచాలని ప్రయత్నిస్తుంటారు. అదే చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ నేను నమ్మిన వాని ఎరుగుదను గనుక సిగ్గుపడను. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను అని. I know whom I have believed. ఈరోజు మనం కూడా చెప్పాలి ఏంటిదంటే, నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఆయన నన్ను పడనిచ్చే దేవుడు కాదు. యు విల్ లూజ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ ఫియర్ మెన్. మీ జీవితంలో ఎన్నో కోల్పోవడానికి కారణాలు ఏంటిదంటే, మనుషుల భయం. మనుషులు ఏమనుకుంటారా, మనుషులు ఏం చేస్తారా. ఈరోజు ఎమోషనల్ కంఫర్ట్ కోసం చూస్తున్నారండి. ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతగా నన్ను మెచ్చుకుంటున్నారు, ఎంతమంది కమెంట్స్ చేశారు. ఎమోషనల్ కంఫర్ట్ కోసము ఈరోజు చాలామందిని పట్టి పీడే చేస్తుంది, మరి ముఖ్యంగా సోషల్ మీడియా. యూర్ లుకింగ్ ఫర్ ఎమోషనల్ కంఫర్ట్. ఎక్కడి నుండి వస్తుంది ఎమోషనల్ కంఫర్ట్ అని అంటే, దేవుని దగ్గర నుండి వచ్చేది కాదు. దేవుని దగ్గర నుండి వచ్చేది స్పిరిచువల్ కంఫర్ట్, ఆత్మీయ
ఆదరణ. కానీ ఇమోషనల్గా, మానసికంగా మనం ఆదరణ పొందుకోవాలంటే ఏమనుకుంటాను తెలుసా? ఈ మనుషుడు నన్ను మెచ్చుతాడా, ఈ మనుషుడు నన్ను మెచ్చుతాడా, వీరు నన్ను లైక్ చేస్తారా, వారు నన్ను లైక్ చేయడానికి నేను ఎలాగ మాట్లాడాలి, వారు నన్ను లైక్ చేయడానికి నేను ఎలాగ ప్రవర్తించాలి, వారు నన్ను లైక్ చేయడానికి నేను ఏం మార్చుకోవాలి, వారు నన్ను లైక్ చేయడానికి దేవుని కూడా పక్కన పెట్టేయాల్సి వస్తే పెట్టేస్తారు అని సిద్ధంగా ఉన్నారు. ఆర్ యు రియలీ పుట్టింగ్ గాడ్ అసైడ్? దేవుని కూడా పక్కన పెట్టేస్తున్నారా మనుషుల కోసము? దేవునితో సరిగా ఉండకుండా, దేవునితో సరిగా ఉండటానికంటే మనుషుల ఎదుట సరిగ్గా ఉండాలని, మనుషుల ఎదుట మెప్పులు పొందాలని చాలా ఆశపడుతున్నారు. ఈ వర్డ్ హ్యాస్ రియలీ టచ్డ్ మీ. ఐ రెడ్ ఇట్ సమ్వేర్. ఏంటిది అని అంటే, ఆర్ యూ విల్లింగ్ టు బీ కాంట్రవర్షియల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెన్ టు బీ ప్లీజింగ్ టు గాడ్? అర్థమైందండి? మనుషులు ఎదుట వివాదాస్పదంగా ఉండడానికి కూడా సిద్ధంగా ఉండాలంట. ఎందుకు అని అంటే దేవుడికి అది మెచ్చుతే, దేవుని చిత్తం అయితే మనుషులకి మనము కాంట్రవర్షియల్గా మారుతామంట, వివాదాస్పదంగా మారుతామంట. ఎప్పుడు అని అంటే దేవుని చిత్తం చేసినప్పుడు. దేవుని చిత్తం చూడండి, అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అది మనుషులకి కానీ తెలిసి ఉంటే, మనుషులు వదిలేండి, సారాకి తెలిసి ఉంటే అసలు పంపించేదంటారా? See, when you always try to do God's will, you'll always be controversial to people. మనుషులు ఎదుట వివాదాస్పదంగా ఉంటాడు. ఒకవేళ అబ్రహాము కానీ అదే ఇస్సాకుని చంపి ఉంటే అప్పుడు ఏమని జవాబిచ్చుండేవాడు? తన పనికత్తెలకి కానీ, పనులకి కానీ, లేకపోతే సారాకి కానీ అవన్నీ ఆలోచించలేదండి. ఆయన ఏమన్నాడు? నా దేవుడు నా కుమారుడిని బలి ఇమ్మన్నాడు, నేను నా కుమారుడిని తీసుకెళ్తా. కొంత దూరం వరకు ఆ పనులు వచ్చారంట. ఆ పనుల్ని అక్కడ కొంచెం దూరంలో ఆపివిచ్చేసాడంట. బికాజ్ హీ నోస్ వెన్ యూ డూ గాడ్స్ విల్, యూ విల్ ఆల్వేస్ బీ కాంట్రవర్షియల్ టు పీపుల్. నమ్ముతున్నారండి? ఎప్పుడైనా దేవుని చిత్తము చేయాలని ప్రయత్నించినప్పుడు అది ఎప్పుడు మనుషులకి విరుద్ధంగానే ఉంటుంది. మనుషులకి అర్థం కాదు. మనుషులకి నవ్వుల పాలుగా ఉంటుంది, మనుషులకి అసహ్యంగా ఉంటుంది, మనుషులు పిచ్చోలనుకుంటారు మనల్ని. సి ఏబ్రహాం సన్. అదే రీతి మనము చూసినట్లయితే మరియా గర్భం ధరించింది, పరిశుద్ధాత్ముడి ద్వారా గర్భం ధరించింది అంటే అది దేవుని చిత్తము, అది దేవుని ఉద్దేశము. కానీ అది మనుషుల ఎదుట ఎంత అవమానకరము, ఎంత భయంకరము, ఎంత వేదనకరము. But still she chose to do God's will. She was willing to look controversial in people's sight, but she chose to do God's will. మనుషుల ముందు నవ్వుల పాలవటానికి, అవమాన పాలవటానికి కూడా సిద్ధంగా ఉండింది. కానీ she chose to do God's will. ఇది దేవుని చిత్తం కాబట్టి చేస్తానని చేసింది. మరియను చూసినట్లయితే, అబ్రహాము ఇస్సాకుని చూసినట్లయితే అదే రీతిగా యెరికో చుట్టూ 7 సార్లు నడవాలి అని అంటే, ఏంటి దేవా ఇదేంటి, ఏం చేయకుండా, ఏం మాట్లాడకుండా, కత్తులు లేవు, ఎటువంటి ఆయుధాలు లేవు మా దగ్గర, మేము నడిస్తే నవ్వుల పాలు అవ్వము అని అడగలేదండి. దేవుడు చెప్పాడు కాబట్టి అటు వాళ్ళందరూ చూసి నవ్వుకుంటున్నారంట యెరికో పట్టణస్తులు. ఏంటి వీళ్ళు చేసేది, ఇలాగ తిరిగితే మనల్ని జయిస్తారా, మన గోడలు ఎంత బలమైనవి, మన గోడలు ఎంత మన ప్రాకారం ఎంత శక్తి, అది ఇట్స్ సో స్ట్రాంగ్, యూ థింక్ యూ కెన్ కాంకరస్ అని నవ్వుకుంటున్నారంట. కానీ ఒకరోజు 7 రోజులు అలాగా, 6 రోజులు అలాగా చేసినప్పుడు వీళ్ళు అనుకుంటుండొచ్చు, సందేహం వచ్చి ఉండొచ్చు, మనం ఏం చేస్తున్నాము, అసలు ఎంత వెటకారంగా ఉంది వాళ్ళకి మనం చేసే పని, అసలు ఏం అర్థం కావట్లేదు, వై షుడ్ వి డూ ఇట్ అని ఆపలేదండి. సి ఐమ్ టెలింగ్ యూ, మనుషులకి విరుద్ధంగానే ఉంటుంది దేవుని చిత్తం చేయాలంటే, మనుషులకి ఎప్పుడు కూడా విరుద్ధంగానే. కానీ ఆర్ యూ విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ రెప్యుటేషన్ ఫర్ గాడ్? మీ కీర్తి, మీ ప్రఖ్యాతి, మీ పేరు కూడా పక్కన పెట్టేసి, నా రెప్యుటేషన్ ఏమైనా అవ్వనివ్వండి, నా పేరు ఏమైనా అవ్వనివ్వండి, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఇది దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీ ఉద్యోగము రాజీనామా చేసి నా సేవకు వచ్చేయి అని అంటున్నాడు. అంటే మీరు పోయి మీ తల్లిదండ్రులకో, లేకపోతే మీ స్నేహితులకో, లేకపోతే ఎవరికో బంధువులకో చెప్పారనుకోండి, ఇదిగో దేవుడు నన్ను ఈ ఉద్యోగం విడిచిపెట్టేయమంటున్నాడు, ఈ ఉద్యోగం ఆపేయమంటున్నాడు, ఆయన చిత్తం, ఆయన సేవలో రమ్మంటున్నాడు అంటే మొదటి రెస్పాన్స్, మొదటిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, నీకేమైనా పిచ్చా, నీకేమైనా మతిపోయిందా, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇంత చక్కటి ఉద్యోగము, ఇంత చక్కటి ప్రమోషన్ వచ్చింది, ఇంతగా నీకు దేవుడు ఇంత డబ్బుల్ని ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు చెప్పాడా లేకపోతే దెయ్యం చెప్పిందా అని అంటూ ఉంటారు కదండి.
ఈరోజు కొంతమంది వచ్చి నన్ను దేవుని సేవకులకి సహకారులుగా ఉండమని అంటున్నారు. దేవుడు నాకు అది కొంతకాలం కొన్ని సంవత్సరాలు అలాగ ఉండమంటున్నారు. దేవుని సేవ పరిచర్యలో నన్ను భాగంగా చేసుకోమంటున్నారు. నేను ఏం చేయను, కేవలం సహకరిస్తాను. వాళ్ళు తింటే వాళ్ళ చేతులకి నీళ్ళు పోసే స్థానంలో నేను ఉంటాను. వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళకి సహాయంగా నేను ఉంటాను అని అంటే, నువ్వు ఏ కుటుంబం నుండి వచ్చావు, నీ స్థానం ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్ యూ రియలీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని అంటారు కదా. నువ్వు వచ్చిన స్థానం ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మనుషులు ఏమనుకుంటారో అని భయపడుతున్నారా, లేకపోతే దేవుని చిత్తం ఇది కాబట్టి మనుషులు ఏమనుకున్నా నేను చేస్తాను, మనుషులు ఏమనుకున్నా నేను చేస్తాను, మరియాలాగా, అబ్రహాములాగా. కెన్ యూ డూ దట్? Can you look foolish in front of people for the sake of God? మనుషుల ముందు వెర్రి వాళ్ళగా కనిపించి దేవుని చిత్తం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఈరోజు చాలామందికి దేవుడు అనేక రీతిలుగా పిలిపిస్తున్నాడండి. అందరికి ఒకే పిలుపు ఉండదు. మిమ్మల్ని ఒక్కొక్క రీతిగా పిలుచుకుంటున్నాడు దేవుడు. బట్ మీరు అది ఎప్పుడైతే మీరు పంచుకుంటారో మనుషులతోటి, మొదటిగా వచ్చే రెస్పాన్స్ నెగిటివిటీయే. మొదటిగా వచ్చేది ఏంటిదంటే నవ్వు, లేకపోతే అపహాసం, లేకపోతే గేలి హేళన చేస్తున్నారేమో. కానీ గాడ్ ఈజ్ ఆస్కింగ్, ఆర్ యు విల్లింగ్ టు లుక్ ఫూలిష్ టు డూ మై విల్? నీ పేరు ఏమైనా పర్వాలే, నీ రెప్యుటేషన్ ఏమైనా పర్వాలే, కానీ నా చిత్తం చేయడానికి ఆర్ యు విల్లింగ్ విత్ స్టాండ్ ద కాంట్రవర్సీ? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1-2 అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. నేను నీకు తోడున్నాను. నిన్ను సృజించిన వాడనగు యెహోవా నేనే, నీవు నా సొత్తు అని అంటున్నాడండి దేవుడు. వై am I telling this అని అంటే, దేవుడు నువ్వు నా సొత్తు అన్నప్పుడు, నువ్వు జలములలో పడినప్పుడు అది నిన్ను కాల్చినప్పుడు, నువ్వు సముద్రంలో పడినప్పుడు అది నిన్ను ముంచినప్పుడు, దేవుడు నేను నీ తోడున్నాను అంటే ఇంకెందుకండి మనుషులు ఏమంటారు భయం? ఇంకెందుకండి? యూఆర్ ఇన్ ద కేజ్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్. వీళ్ళేమంటారా అని ఒక కేజ్ని ఏమంటాము? ఒక బంధకము, లేకపోతే పంజరంలో ఉంటారంట, ఒక కేజ్లో. ఇంకా బయటికి వెళ్ళలేము. మనము మనుషులు ఏమనుకుంటారు అని అనుకున్నంత కాలము ఆ పంజరంలోనే ఉంటాం, ఆ కేజ్లోనే ఉంటాం. We can never succeed in life. ఈరోజు మనుషులు భయంతో ఏలుబడుతున్నారా? బంధువులు ఏమనుకుంటారు? ఈరోజు చాలామంది చేసేది ఏంటిదని అంటే, నా పిల్లలకి వివాహం చేయాలండి. ఆ పిల్లలు అంటారు, లేదు నాకు ఇంకా టైం ఉంది, నాకు ఇంకా చదువుకోవాలి, నేను ఇంకా సాధించాలి జీవితంలో అంటే, నేను ఊరుకో, నీకేం తెలీదు. బంధువులు చూడు, నా స్నేహితులు చూడు, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ అంటున్నారు ఏంటంటే, నీ కూతురికి వివాహం చేయవా? ఇప్పుడు ఎందుకు వివాహం చేయాలనుకుంటున్నారు? ఏదో కూతురికి వయసు వచ్చిందని, కూతురికి ఇష్టమని, లేకపోతే కూతురికి ఏదో ఉందని కాదు. కానీ మనుషులు అనుకుంటున్నారంట, బంధువులు అనుకుంటున్నారంట, వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నీకు చేయాలంట. అంటే కూతురు జీవితం ఏమైనా పర్వాలేదు, మనుషుల మాటలు నిలబడాలి, మనుషుల ముందు చక్కగా కనిపించాలి, మనుషుల ముందు నా కూతురు వివాహం అయిందని చూపించాలి. చూడండి, చాలామంది ఈరోజు తెలియకుండా అటువంటి బంధకాల్లో ఉంటున్నాం. ఎందుకు వారి జీవితాన్ని పాడు చేస్తారు అని అంటే, మనుషులు ఏమనుకుంటారో అని. మనుషులందరూ అడుగుతున్నారు, నాన్న నీకు ఉద్యోగం లేదా ఇంకా అని అడుగుతున్నారు నాన్న అని కొడుకుని బాధపెడుతూ ఉంటారు కదండి. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. వై అని అంటే, ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ అ జాబ్. నీకు జాబ్ లేదు నాన్న, ప్రయత్నించు, ఇంకేమైనా చేయి. అలాగుండదు. వాళ్ళు అడుగుతున్నారు, అందుకనే నువ్వు జాబ్ చేయాలి. నీకు మంచి జాబ్ వచ్చింది అనుకో, నేను ఏం చేస్తానంటే అందరికీ పోయి చెప్తాను, నా కుమారుడు ఇంత మంచి జాబ్ చేస్తున్నాడని. అప్పుడు వాళ్ళ నోర్లు మూయబడతాయి చూడు అని పగతోటి చేస్తారు. పగతోటి పిల్లలకి జీవితాన్ని, భవిష్యత్తుని పాడు చేస్తుంటారు కదండి.
వీఆర్ కేజ్డ్ బై పీపుల్స్ ఒపీనియన్. మనుషులు ఏమనుకుంటారు. సౌల్ని కూడా చూసినట్లయితే దేవుని చిత్తానికి విరుద్ధంగా, ఎందుకు అని అంటే నా సైనికులు నాతో ఉన్న వారందరూ అనుకుంటున్నారు, ఆకలితో ఉన్నారు, బాధతో ఉన్నారు, ఇంత జయం తర్వాత మాకు ఆహారం కూడా పెట్టట్లేదా అని అనుకుంటున్నారని సౌలు సమూయేలు చెప్పిన సమయానికంటే ముందే బలి ఇచ్చేశాడు. కాబట్టి ఆయన రాజ్యము ఆయన దగ్గర నుండి తీసివేయబడ్డది. ద ఓన్లీ థింగ్ దట్ హర్ట్ గాడ్ సో మచ్ ఇస్ బికాస్ హీ కన్సిడర్డ్ పీపుల్ అబౌవ్ గాడ్. దేవుని కంటే మనుషుని ఎక్కువ స్థానంలో పెట్టాడు. దేవుడు ఏమైనా పర్వాలేదు, దేవుడు పక్కన పెట్టిన దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు, కానీ మనుషుల ముందు నేను చక్కగా కనిపించాలి, మనుషులు నా గురించి చెడ్డగా మాట్లాడద్దు. ఈరోజు మనుషుల గురించిన భయం ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు, నువ్వు భయపడనక్కర్లే. మనుషులు ఏమనుకుంటారు, భయపడనక్కర్లే. నీ వివాహం ఎప్పుడు, నీ ఉద్యోగం ఎప్పుడు, నువ్వు ఇంకెప్పుడు అంటే భయపడనక్కర్లే. వాళ్ళ అన్నంత మాత్రాన వాళ్ళ ముందు చక్కగా నవ్వుతుండండి, వాళ్ళ ముందు అంత బాగుందని చెప్పండి. వెనకాలకి వెళ్ళి, దేవా నువ్వు నా తోడున్నావయ్యా, నీవు నన్ను అనాథగా విడిచిపెట్టవయ్యా, నేను నీ సొత్తునయ్యా, నేను జలములలో పడినా కానీ అవి నన్ను ముంచివేయవయ్యా, నేను సముద్రంలో పడిన అవి నాకేమి హాని చేయవు, నేను మంటలో పడిన అవి నన్ను కాల్చవు. ఐ బిలీవ్ దట్ ఐ యామ్ యువర్ చైల్డ్ లార్డ్ అని నమ్మండి. మనుషులు అన్నంత మాత్రం కృంగిపోకండి, కృషించిపోకండి, ముడుచుకుపోకండి, ఇంకా బాధపడి డిప్రెషన్లో వెళ్ళిపోకండి. మనుషులు కాదండి, మన దేవుడు ఏమనుకున్నాడు, మీరు బీ విల్లింగ్ టు బీ కాంట్రవర్షియల్ టు పీపుల్. దేవుడు మిమ్మల్ని ఏమైనా చేయమంటున్నాడంటే మనుషుల ముందు వివాదాస్పదంగా, లేకపోతే మనుషులకి విరుద్ధంగా కనిపించినా పర్వాలేదు, అది దేవుడు చేయమంటున్నాడంటే జస్ట్ డూ ఇట్ బ్లైండ్లీ. అబ్రహాము చేసిన రీతిగా ఆయన నాకు దిస్ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత ఎంతో ఆనందం కలుగజేసింది. ఏంటిదంటే కొంత దూరం వరకే తన పనివారిని తీసుకెళ్ళాడండి, కానీ ఎప్పుడైతే దేవుడు నడిపించిన చోటుకి చేరాడో, ఎప్పుడైతే బలిపీఠం సిద్ధపరిచాడో, ఇంకా అక్కడ అన్నాడు, ఇంకా మీరు అక్కర్లేదు, మీరు అక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్తాము బలి ఇవ్వటానికి అన్నాడు. అనంటే దెర్ ఇస్ ఓన్లీ సమ్ సర్టన్ ఏరియాస్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ షుడ్ అలౌ పీపుల్. అర్థమైందా? కొన్ని స్థలాల్లో మాత్రమే మనుషులకి ఇంకా దేవుని చిత్తం ఇది అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఆ మనుషుల్ని పెట్టుకుంటే వాళ్ళు ఒకవేళ తన పనులు కానీ ఆ పర్వతం పైన ఎక్కి ఆ బలి కోసం వచ్చి ఉంటే, అయ్యో యజమానుడా ఏం చేస్తున్నావు నువ్వు, నీ కుమారుడిని ఇస్తున్నావు, ఏకైక కుమారుడు, పుట్టకు ఇంతకాలంకి పుట్టిన ఈ కుమారుడిని బలి ఇస్తున్నావు అని ఎంతగా అడ్డగించుండేవాళ్ళు. దట్స్ వై అబ్రహాం, యు నో వాట్ హీ డిడ్ వైజ్లీ, ఇంతవరకు చాలు. బౌండరీస్, సరిహద్దులు, మనుషుల దగ్గర బౌండరీస్ పెట్టాలి. ఎక్కువ స్థానం ఇచ్చామనుకోండి, ఎక్కువ స్థలం ఇచ్చామనుకోండి, ఎక్కువ చోటు ఇచ్చామనుకోండి, దేవుని చిత్తానికి పెద్ద అడ్డుబండలుగా మారేది వారే. దే విల్ బీ ద బ్లాకేజ్ ఫర్ యూ టు డూ గాడ్స్ విల్. సో కీప్ బౌండరీస్, సరిహద్దులు పెట్టండి. సహాయం చేస్తున్నావు, సహాయం చేయి, సర్వ్ చేస్తున్నావు, సర్వ్ చేయి, బట్ ఇంత మటుకే. ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ టు గో, ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ టు డూ గాడ్స్ విల్. ఇక్కడ నుండి నేను దేవుని చిత్తం చేయాలి, ఇది దేవుని చిత్తం. అందుకని సరిహద్దులు పెట్టుకోవాలి.